సెక్యూరిటీ గార్డు ఐక్యత, 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 సెక్యూరిటీ గార్డు ఐక్యత. ఇద్దరు పండకు సోయగా నమస్తే అన్నయ్య. నమస్తే అన్న. చూస్తున్నారు కదా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సింగరేణి కంపెనీలో సెక్యూరిటీగా గార్డ్స్గా విధులు నిర్వర్తిస్తున్న వీళ్ళందరూ ఈ కాంట్రాక్టర్ను మారడం వలన కొత్త కాంట్రాక్టర్ను పిలవక వీళ్ళకు పనులు లేక ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే కొత్త కాంట్రాక్టర్ని పిలిస్తే వాళ్ళు ఈ పాత వాళ్ళనే తీసుకోవాలి అనే ఒక విధానం ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు సింగరేణి సంస్థ ఏం చేసింది, వీళ్లకు కొత్త కాంట్రాక్టర్ను పిలిచిండ్రు, పిలవలేదు, ఇంకా పిలవలేదు. మళ్ళీ అతను మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం అనే ఒక ధోరణిలో ఉన్నందున వీళ్ళందరూ ఈ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నారు. మందమరి మార్కెట్లో ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఉంటా, నేను మీ కాశీపేట స్వామిని. కూడా వెళ్ళడానికి మేము వెనకాడమని ఈ 200 కుటుంబాల తరఫున సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. పోరాడదాం, టెండర్ పిలిచే వరకు పోరాడదాం, టెండర్ పిలిచే వరకు పోరాడదాం, టెండర్ పిలిచే వరకు టెండర్ పిలిచే వరకు డ్యూటీలు ఎక్కే వరకు డ్యూటీలు ఎక్కే వరకు డ్యూటీలు ఎక్కే వరకు సెక్యూరిటీ గార్డ్ ఐక్యత, కార్మికుల ఐక్యత. అంటారు అటు ఇటు పోండి బ్రదర్, ఇటు రండి. ఆటోలు ఇటు ఎటు ఆటోలు ఓరి. చూశారు కదా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు సింగరేణి కంపెనీలో వీళ్ళు పాత టెండర్ అయిపోయినా కూడా కొత్త టెండర్ను ఇంకా పిలవలేదని, మాకు ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళు మందమరి మార్కెట్లో ర్యాలీ తీస్తున్నారు. అంటే సింగరేణి సంస్థ పాత టెండర్ అయిపోగానే కొత్త టెండర్ను పిలవాలి, వెంటనే పిలిస్తేనే వీళ్లకు యథావిధిగా ఉద్యోగాలు అనేటివి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కొత్త టెండర్లు పిలవకపోవడం వలన వీళ్ళకు ఉద్యోగాలు లేక వీళ్ళ బ్రతుకులు ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయి. దీనికి న్యాయం చేయాలని
సింగరేణి సంస్థను వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా మందమరి మార్కెట్లో ర్యాలీ కూడా తీస్తున్నారు. వెంటనే కొత్త టెండర్ని పిలవాలి, వీళ్ళను విధుల్లోకి తీసుకోవాలి, కొత్త వాళ్ళని కాకుండా వీళ్ళనే విధుల్లోకి తీసుకోవాలని వాళ్ళు ఈ ర్యాలీని చేస్తున్నారు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఉంటా, నేను మీ కాశీపేట స్వామిని. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వెంటనే నెల రోజులుగా టెండర్ లేక మమ్మల్ని డ్యూటీ నుండి ఆపేసి ఆ 213 మంది కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. 200 మంది కుటుంబాలు అంటే మామూలు విషయం కాదు. నెల రోజులుగా మాకు డ్యూటీలు లేవు, జీతాలు లేవు. దయచేసి అధికారులు మా సమస్యని త్వరగా పరిష్కరించాలని మీ అందరి తరఫున మేము వేడుకుంటున్నాం. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, ఐక్యత. గత 10-11 సంవత్సరాల నుంచి ఈ సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీగా మేము విధులు నిర్వహిస్తున్నాం. మాకు ఈ నెల రోజుల నుంచి కొత్త టెండర్లు పిలవకుండా మమ్మల్ని మేము ఈరోజు 213 మంది కుటుంబాలు మేము రోడ్న పడే విధంగా ఈ యాజమాన్య వైఖరి ఇలా ఉంది. మమ్మల్ని వెంటనే విధుల్లోకి కొత్త టెండర్ పిలిచి ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా మమ్మల్ని యథావిధిగా మా కుటుంబాలకు మాకు న్యాయం చేకూరే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మా యొక్క విన్నపం, ప్రైవేట్ సెక్యూరిటీ గార్ల విన్నపం. సీఎం పరిధిలో సింగరేణి సంస్థలో ఈరోజు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా 220 మంది వరకు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 220 మంది అంటే దాదాపు 1000 మంది కుటుంబాలు, పిల్లలు, భార్యలు, అమ్మ, నాన్న అందరూ ఇవాళ దాదాపు సింగరేణి, జిఎం, అదేవిధంగా కాంట్రాక్ట్ మరి మందమరిలో ఇలా రోడ్ ఎక్కి ఇలా ర్యాలీ తీయడానికి కారణం కూడా ఇలా సింగరేణి యాజమాన్యం, ఈ కాంట్రాక్టర్లే. ఇలా వాళ్ళ తప్పులు బయటికి రాకుండా, ఇలా టెండర్లను పిలవకుండా కార్మిక కుటుంబాలని, కార్మికుల్ని రోడ్డు పాలు చేయడం జరిగింది. మరి ఇదే సింగరేణిలో లక్షల కోట్ల ఆస్తిని కాపాడడం కొరకు నిరంతరం 24 గంటలు పనిచేసేటువంటి వాళ్ళు ఇలా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు. మరి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించకపోగా, కనీస వేతనాలు అమలు చేయకపోగా ఇలా ఉన్న పనిని తీసేసే విధంగా